వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మనం చెక్కల్లో చాలా రకాలు చేసుకోవచ్చండి. దాంట్లో ఇది ఒక రకం. తోటకూర వేసుకొని చెక్కలు భలే బాగుంటాయి. ఈజీగా 20 రోజుల పైన నిల్వ ఉంటాయండి. మనకి చెక్కల్లో పచ్చికారం వేసుకునేవి, ఎండు కారం వేసుకునేవి, మసాలా చెక్కలు, చేతి చెక్కలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? అవన్నీ తర్వాత చూపిస్తాను. ఇప్పటికీ మీకు తోటకూర చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. తోటకూర చెక్కలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మేము ఇక్కడ ఒక మీడియం సైజ్ తోటకూర కట్టను తీసుకొని ఆకులు మాత్రమే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. పొడి బియ్యం పిండి 1/2 కిలో, బియ్యం పిండి వెయిట్ 1/2 కిలో అండి. మీరు ఆ 1/2 కిలో బియ్యం పిండిని ఏదైనా ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్ తో కానీ మెజర్ చేసుకొని బియ్యం పిండికి సరి సమానంగా నీళ్లు పోసుకోండి. అంటే ఒక బియ్యం పిండి అయితే ఒక నీళ్లు అన్నమాట. రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, ఒక 2 స్పూన్ల వెన్న కానీ వేడి నూనె కానీ డాల్డా కానీ అండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నీళ్లు పోసుకోండి. మనం బియ్యం పిండి ఏ గిన్నెతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే గిన్నెతో వాటర్ మెజర్ చేసుకొని పోసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం వెన్నపూస కూడా నీళ్ళల్లో వేసుకోండి. తర్వాత జీలకర్ర, మనం కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర, నీళ్ళని కొంచెం మరగనివ్వండి అన్ని వేసుకున్న తర్వాత. దాని తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు బియ్యం పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోండి. అంటే మనం బియ్యం పిండిని ఉబ్బబెడుతున్నాము. ఇలా చేయటం వల్ల మీకు చెక్కలు చేయటం రాదు అనే డౌటే ఉండదండి. పర్ఫెక్ట్ గా చెక్క వస్తుంది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారించి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు పిండిని బాగా కలుపుకోండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం గట్టి పిండి కలుపుకోండి. దాని మీద ఒక గుడ్డ వేసి ఎండిపోకుండా కవర్ చేసుకోండి. పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ని మీడియం హైలో కాగనివ్వండి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి దాని మీద ఈ రౌండ్ ముద్దల్ని పెట్టి చెక్కల్లాగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా జాగ్రత్తగా మీడియం గా ఒత్తుకోండి. ఇది మనం ఆల్రెడీ ఉడకపెట్టిన పిండి కదండి, కొంచెం చేతికి లేచొస్తున్నట్టు ఉంటుంది పిండి. అప్పుడు చేతిని నూనెలో ముంచుకొని ఒత్తుకోండి. ఒక 5-6 ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి మన కాగిన నూనెలో వేసుకోండి. చెక్కల్ని మీడియం హై ఫ్లేమ్ లో బాగా వేగనివ్వండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా. ఇంకొక విషయం అండి, ప్రతి వాయ చెక్కలు తీసిన తర్వాత ఒక్కసారి నూనెని మళ్ళీ కాగనివ్వండి మీడియం హైలో పెట్టి. తర్వాతే నెక్స్ట్ వాయ వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఇలా బాగా వేగిన చెక్కల్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ లాగేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. తోటకూర చెక్కలు చాలా బాగుంటాయి.